ఆహా రాడు రా కూర్చో. ఓకే, ఏం చేస్తున్నారు? రౌండ్ థియరీ అనగా గుండ్రని సిద్ధాంతం. ఇది ఎక్కడ సిద్ధాంతం? నేను ఎక్కడ వెళ్ళలేదే. ఇది కొత్త సిద్ధాంతం. నిన్ననే తయారు చేశా, నేనే కనిపెట్టా. అయ్యో అర్థం కాల, కొంచెం వివరంగా చెప్పు. సింపుల్ అల్లుడు. ఈ సృష్టి గుండ్రంగా ఉంది, ఈ భూమి గుండ్రంగా ఉంది. మనం ఎక్కి తిరిగే సైకిళ్ళు, బస్సులు, కార్లు, విమానాలు వాటి చక్రాలు గుండ్రంగా ఉన్నాయి కదా. అలాగే మనం తినే లడ్లు, ఇడ్లీలు, పూరీలు, దోశలు, వడలు అన్ని గుండ్రంగానే ఉన్నాయి కదా. అన్ని గుండ్రంగానే ఉన్నాయి. ఎందుకు నాకే తెలుసు. అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా వాటి షేపులు మార్చి కన్ఫ్యూజ్ చేయకు. నా పాయింట్ అది కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మన జీవితాలు కూడా ఇంతే. కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్లు అన్ని గుండ్రంగా వస్తుంటాయి, పోతుంటాయి. ఇంతకి నువ్వు ఇప్పుడు పోతావు? అదే అరుణాచలంకి పోతాను లేడు. మంచి టైట్ లో ఉన్నాను. ఒక 500 కొట్టు. కొడతాలే కానీ ఎందుకు? రౌండ్ థియరీ ప్రకారం లంచ్ కు ముందు బార్కి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని రావాలి. గూగుల్ పే చేస్తాను. ఇదే లాస్ట్. మళ్ళీ అడక్కు, నన్ను కెరక్కు. నోరు ముయ్యండి, నీ చేసిందే మీరు తినాలి. అమ్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ, అలా ఏదో ఒక వెరైటీ తయారు బాగుంటుంది. నువ్వేమైనా కలుపుతూ ఉన్నావారా? ఏంటి ఆ కోరికలు? చేయలేక వస్తున్నా. ముందు నువ్వు చదువుకోలేడు. ఎప్పుడు ఏదో బాగా పడతావు. ఎందుకు పిల్లలు తీసుకుంటావు? ఎవరినంటే ఎవరుకుంటారు? అందుకని పిల్లలు అంటావా? నీ స్కూల్కి వెళ్ళడమ్మా. పిల్లల ముందు గొడవ పెట్టకు, అసహ్యంగా ఉంటుంది. నేను ఇక్కడ గొడవ పెట్టాను? గొలుసు కొనమని చెప్పాను తప్ప? ఆ కుళ్ళు 50,000. మన దగ్గర డబ్బు లేదు. అప్పు చెయ్యి. ఎవరేస్తారు? వడ్డీ తీసుకో. ఎవరైనా ఇస్తారు. మనం ఆనందంగా బతకాలంటే లైఫ్ లో అప్పు చేయాలండి. రిస్క్ చేయకపోతే లైఫ్ లో థ్రిల్ లేదండి. నువ్వు నన్ను నది రోడ్డుకి నదిలే అమ్మేస్తావు. సర్లే, ఆలోచిద్దాం. థ్యాంక్స్ అండి. నాకు తెలుసండి మీరు చాలా మంచి వాళ్ళని. కమిటీ చేయించావు కదా, ఇప్పుడు ఆ గొంతు కొనకపోతే నా బతుకు బతికేయండి. హలో, ఎవరు? హలో పిన్ని, నేను లడ్డూని. లడ్డూనా జాంగ్రీనా? ఎవరా నువ్వు? హలో పిన్ని, రౌండ్ 3D ప్రకారం నేను నీ కొడుకునవుతాను. నీకు తెలీదు, మీ ఆయన మొదటి భార్య కొడుకు నేనే. మా ఆయన మొదటి భార్య కొడుకువా? ఆయనకు అంత సీన్ లేదు. నువ్వేదో రాంగ్ నెంబర్ కాల్ చేసావు, చూసుకో. 9666346513. పిన్ని, ఇది కరెక్టే కదా? మీదే కదా? అవును, నెంబర్ కరెక్టే. నువ్వే నా పిన్నివి, నేనే నీ కొడుకుని. నార్మల్. పిన్ని, రేపు పొద్దున్నే వస్తున్నా, నాన్నకి చెప్పు. బాయ్ బాయ్. ఏంటి, మా ఆయన మొదటి భార్య కొడుకా? మరి నేను రెండో భార్యనా? వామ్మో, మా ఆయన కొంప ముంచాడు. చూస్తే అమాయకుడుగా ఉంటాడు. వీడికి 2 పిల్లలా? రాని వాడి సంగతి చెప్తాను. రౌండ్ థియరీ ప్రకారం 2 రౌండ్లు వేసిన తర్వాత 3వ రౌండ్ వేయడం అది న్యాయం. అది సహజ న్యాయ సూత్రం. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర లేదు. అది సహజమే. అప్పు చెయ్యి. అప్పు చేస్తే మా ఆవిడ చెప్పు తీసుకుంటుంది. అంత రిస్క్ అయితే వద్దులే. గురు, ఒక మాట చెప్పిన, జీవితంలో తెలిసి చేసే తప్పు పెళ్లి చేసుకోవడమే. ఆ తప్పు ఆల్రెడీ ఒకసారి చేశాను. నేను 2 సార్లు చేశాను. 2 times రాంగ్ స్టెప్ వేశాను. మనుషులు ప్రశాంతంగా బ్రతకాలంటే కొత్త కొత్త థీరీలు కనిపెడుతున్నాను. నేను పోతున్నా. గురు, బాటలు పెట్టిపోవచ్చుగా. పెడితే నువ్వు తాగేస్తావు కదా. ఎవడండి వీడు? తాగేదానికే కదా ఉంచమని చెప్పేది. సరే, దీన్ని వదలలేను, ఇక్కడ ఉండలేను. రేపు కలుస్తా. నువ్వు ఉంటే. నువ్వు వస్తానంటే ఇంటికి కూడా పోను, ఇక్కడే ఉంటా. నేను ఉంటా.
రౌండ్ థియరీ ప్రకారం వీడికి మేనర్స్ లేదు, వరస్ట్ ఫెలో. సర్వే జన ఈడొక్కడ తప్ప అందరూ సుఖంగా ఉండాలి. కృష్ణ కృష్ణ కృష్ణ. అమ్మా ఆకలేస్తుంది. అమ్మా మెత్తటి పకోడీ బాగుంటుంది. మన బతుకుల్ని మీ నాన్న ఇత్తడి ముక్కుల్లో మెత్తడి పకోడీ చేశాడు. నానేం చేశాడు? కొంప ఉంచాడు మొదటిపోడు. అమ్మా నాన్న మంచోడే, ఏమనకు. ఏంటి అందరూ కలిసి ఏదో ఆలోచిస్తున్నారు? ఎవరైంది? ఎలా చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎవరి ఏంటో మాటలు ముద్దేదా బుర్ర తక్కువ. లడ్డు ఎవరు? ఏ లడ్డు? రవ్వలట్ట, బూందీలట్ట, తొక్కులట్ట. నీ కొడుకు లడ్డు. నేనే కదా నా కొడుకు. పేరేనా మార్చావా? జోకులొద్దు. నీ మొదటి భార్య కొడుకు లడ్డు మధ్యలో ఫోన్ చేశాడు. నువ్వే కదా నా భార్య. ఇంకో భార్య ఎక్కడి నుంచి వచ్చింది? నాకంతా తెలుసు. సరే, నాకే ఏం తెలీదు. నీకు ఏం తెలుసో చెప్పు. నీ మొహానికి 2 పిల్లలు కావాలా? నీ ఒక్కదాని సత్తులను మరి నాకు ఇద్దరు పిచ్చిపిచ్చ మాడుకో. నీ కొడుకు రేపు పొద్దున వస్తాడు కదా, రాని వారి సంగతి నీ సంగతి పొద్దున తెలుస్తా. ఏమంటారా? ఆడెవడో రాంగ్ నెంబర్ ఫోన్ చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే లేనిపోని ఏమైనా పెంచుకుని నన్ను టార్చర్ చేస్తున్నావు. నాది అనుమానమా? రేపు తెలుస్తాను. కృష్ణ 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 కృష్ణ. హలో సార్, హౌ డిడ్ యూ? ఎవరు మీరు? ఎంతకి నువ్వెవరు? నా ఇంటికి వచ్చి నన్నే ఎవరికి పడుతున్నావు? ఇది నీ ఇల్లు కాదు, మా నాన్న ఇల్లు. ఎవరి మీద అన్న? నీతో నాకేంటి మాటలు? మా నాన్నని పిలు. నాన్న నాన్న నాన్న. పిన్ని. ఎవడు వీడు? పిన్ని, నేను లడ్డూని. మా నాన్నేడి? ఏడ్చావు? ఎవరా మీ నాన్న? పిన్ని, మీ పిల్లల వీళ్ళున్నారని తెలిస్తే ఏ చాక్లెట్లో బిస్కెట్లు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చేవాడిగా. పర్లేదు, ఇప్పుడు వెళ్ళి తీసుకురండి. నాకు కూల్ కేక్ కావాలి. చిన్నోర్మై, అరే నువ్వు ముందు బయటికి వెళ్ళరా. నేను పోను, మీ ఆయనతోనే మాట్లాడతా. మీ ఆయన్ని పిలు. ఈయనే కదా మా ఆయన. అవును కదా, నేనే కదా. హడవని మర్చిపోయా. నేనే వీళ్ళ ఆయన్ని. పిన్ని, ఈయన మీ ఆయన అయితే మా నాన్నని ఏం చేశారు? పిన్ని, నువ్వు కూడా మా నాన్నని మోసం చేసి వేరే ఆయన్ని చేసుకున్నావు కదా. నిలువున కోసి కారం పెట్ట. నువ్వు బయటికి పోరా. నేను పోను, నాకు న్యాయం కావాలి. నాకు కూల్ కేక్ కావాలి. చిన్నోర్మై, ముందు బయటికి పోరా. నేను బయటికి పోను. రౌండ్ 3 ప్రకారం మా నాన్న ఇచ్చిన అడ్రస్ ఇదే. మా నాన్నని ఏం చేశారో ముందు చెప్పండి. రౌండ్ తిరిగినా ఆగు, ఈ మాట ఎక్కడో విన్నట్టుందే. రౌండ్ థియరీ అనగా గుండ్రని సిద్ధాంతం. ఇంతకీ నీ పేరేంటి బాబు? గరుడాచలం బాబు. మీ నాన్న పేరేంటి బాబు? సింహాచలం బాబు. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? అరుణాచలం నుంచి వచ్చాను బాబు. అయితే ఈ బాబు నాకు పుట్టిన బాబు కాదు, మీ బాబుకి పుట్టిన బాబు. ఎక్స్క్యూజ్ మీ, రౌండ్ థియరీ ప్రకారం భూమి గుండ్రంగా ఉంది, అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ వాట్ హ్యాపెండ్? నాన్న, హలో మై సన్. పైసల్లో తయారు, నువ్వు ఎప్పుడు వచ్చావు? నాన్న, ఇంతకాలం ఏమైపోయావు? రౌండ్ థియరీ ప్రకారం దేశమంతా రౌండ్ గా తిరుగుతున్నా. నువ్వెందుకు వచ్చావరా? మావా, ఇది నీ ప్రాడక్టా? అవునల్లుడు, 30 ఏళ్ల క్రితము అరుణాచలం వెళ్ళి శంకర విలాస్లో అట్టు మాస్టర్గా పనిచేసా. నాకు హెల్పర్గా ఇలా అమ్ముండేది, ఫ్రెండ్షిప్ కొద్దీ హెల్ప్ చేసేది. నేను కూడా ఫ్రెండ్షిప్ కొద్దీ వీళ్ళ అమ్మకి హెల్ప్ చేశా. ఈయన పుట్టాడు, గుండ్రంగా ఉన్నాడు కదా అని లడ్డు అని పేరు పెట్టుకున్నా. ఛీ నాన్న, నీకు కొంచెం సిగ్గుందా? పిన్ని, నాన్న ఏమనుకో. తిండి కాదు నీ అక్క, అది నీకు అక్క. అక్క, దుక్కలా ఉండవు. నేను నీకు అక్కనా? బయటికి వెళ్ళరా కుక్క. అల్లుడు, నాకు ఇంట్లో అవమానం జరిగింది, నేను పోతా. అవునా? అవమానం జరిగినట్టే ఉంది. మన అరుణాచలం వెళ్ళిపోదాం. శంకర విలాసం దోశ వేసుకుందాం నాన్న. వెళ్ళాల్సింది లోపల కాదు, బయటికి. వాళ్ళ నిద్ర ఏమండి, అయిపోయిందిగా అయిపోయింది కానీ మా నాన్ని మా తమ్ముని పిలవండి. అయిందేదో అయింది కాదు, పీడా పోయింది, దరిద్రం వదిలిపోయింది. నువ్వు కూడా వాక్ చేసిపోతావా? రౌండ్ థియరీ ప్రకారం నువ్వు కూడా దేశమంతా తిరుగుతూ దోశ వేసుకుంటూ బతికి. ఆ